సార్ ఉమా గారు ఉన్నారు మనతో. ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, ఆర్థికంగా అనేక లోటుపాట్లు అయినప్పటికీ కూడా క్యాపిటల్ నిర్మాణం విషయంలో మాత్రం మేము సక్సెస్ కాగలిగామని ప్రభుత్వం చెబుతా ఉంది. ఒకసారి మనం ఉమా గారితో మాట్లాడదాం. సార్, ఆర్థికంగా క్యాపిటల్ నిర్మాణం అంటే కొన్ని వందల వేల కోట్లతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒక భూమి పూజ చేయడం ద్వారా దీనికి అంకురార్పణ పడుతుందని అనుకుంటున్నారా? మీరు ఎలా చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వాసం. ఎందుకంటే దేశ చరిత్రలో 33,000 ఎకరాలు ఒక ప్రాంత ప్రజలు భూ సమీకరణతో ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ప్రజలు భాగస్వామ్యం అవడం అనేది చరిత్రలో ఇదొక మైలురాయి, గొప్ప విషయం. ఒక నాయకుడి మీద, ఒక ప్రభుత్వం మీద ప్రజలు రైతులు ఉంచిన విశ్వాసం, నమ్మకంతో ఈరోజు పునాది పడుతూ ఉంది. ఈరోజు వేసిన ఈ భూమి పూజ విజయదశమి కల్లా వేగవంతమై ప్రజలు కోరుకునే ప్రపంచ స్థాయి రాజధాని, తెలుగువాడు గర్వపడే రాజధాని, ప్రతి భారతీయుడు కూడా ఇది చూసి తీరాలనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాజధాని నిర్మాణం అవుతుంది. విజయదశమి కల్లా మరి నరేంద్ర మోడీ గారు భూముల విషయంలో, కోర్టు కేసుల విషయంలో కొంత గందరగోళం ఎప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. అసలు వాస్తవంగా పరిస్థితి ఎలా ఉందంటారు? గెట్టిన వాళ్ళు ఎన్ని మాట్లాడినా రైతులు ప్రజల సహృదయంతో ఈ కార్యక్రమం భాగస్వాములు అయి ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ గవర్నమెంట్కి.